అభిమాని కళాకారులందరికీ ఆయన కృష్ణదేవరాయలు లాంటి వారు. డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. బాలుగారి అభిమానులకి, వారి బంధుమిత్రులకి అందరికీ నమస్కారం. వారి పాట మీ అందరికీ ఇష్టం, అది మాధుర్యం. వారి మాట చాలా ఆత్మీయం. పాటలు మనకున్న సాంకేతికతతో మన జీవితకాలం దగ్గర సంఖ్యలో ఉన్నాయి. 40,000 పాటలు వినొచ్చు. మాట మళ్ళీ మళ్ళీ మనం ఇంకోసారి ఆయనతో వెళ్ళలేము. ఎప్పుడో రికార్డ్ అయిన కొన్ని మాటలు తెచ్చితే కొత్త మాటలు ఏమీ రావు. పాట అన్నది ఒక కవి హృదయం నుంచి వచ్చింది. దాన్ని ఆయన మధురంగా గానం చేస్తారు. ఆయన ప్రతిభ. మాట ఆయనదే, ఆయన హృదయంలో నుంచి వచ్చింది. అది చాలా గొప్పది. అది మనం కోల్పోయాం. ఆయన పాట గానం చేస్తారు. ఆయన ప్రతిభ. మాట ఆయనదే, ఆయన హృదయంలోంచి వచ్చింది. అది చాలా గొప్పది. అది మనం కోల్పోయాం. ఆయన పాట మాధుర్యం, ఆయన మాట లాలిత్యం, ఆత్మీయం, ఆయన సంస్కారం ఆచరణీయం. చాలా గొప్ప సంస్కారం. ఆయన సౌజన్యం అనన్య సామాన్యం. అలాంటి బహుముఖ ప్రజ్ఞలు కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు ప్రతిభావంతులే తక్కువ. ఒక రంగంలో లేదా 2 రంగాల్లో ప్రతిభావంతులు ఉంటారు. వీరి ప్రతిభ 1 కాదు, 2 కాదు, 3 కాదు, చెప్పుకుంటూ పోతే బహుశా 40-50 దాకా ఉంటాయి ఆయనకున్నటువంటి ప్రతిభా విశేషాలు. అలాంటి వాళ్ళు అసలు అరుదు, ఉండనే ఉండరు. వాళ్ళలో ఒక్కరైనా ఉంటే కొన్ని కోట్ల మంది జనాభాలో ఇంతటి వ్యక్తిత్వం ఉన్న, సమగ్రమైన వ్యక్తిత్వం, అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి శతాబ్దానికో ఒక దశాబ్దానికో ఎక్కడో ఒకరే పుడతారు. అలాంటి గొప్ప వ్యక్తిని స్నేహితుడిగా నేను కోల్పోయాను. పాటలు వింటూనే ఉంటాం. ఆయన మాటలు కావాలంటే మళ్ళీ ఆయన పుట్టాలి. అలాంటి రోజు కోసం చూద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమా, మనం మామూలుగా నల్ల రోడ్ల మీద ఉన్నప్పుడు ఒక డైరెక్షన్ బోర్డు కనిపిస్తుంది, ఈ దారి వెళ్తే మీరు వెళ్తారని. అంతేందుకు మనం సినిమాకి వెళ్తాం, ఒక 2 నిమిషాలు లేట్ అయితే చీకటిగా ఉంటుంది, ఒకళ్ళు ఎవరో వచ్చి టార్చ్ లైట్తో మన సీట్ చూపిస్తారు.